జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్న రెండవ సాధారణ ఎన్నికల్లో భాగంగా 10వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గండ్రా శోభా హరీష్ రెడ్డి తన కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన అధ్యక్షతన జరిగిన ఈ ప్రచార కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకట రమణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. భూపాలపల్లి నియోజకవర్గాన్ని తన హయాంలోనే ఉన్నతంగా అభివృద్ధి చేశానని తెలిపారు. 10వ వార్డు పరిధిలోని పుల్లూరు రామయ్యపల్లెను గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ పరిధిలో కలిపి తన కృషి ఎంతో ఉందని తెలిపారు. గ్రామంలో నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరించానని, పుల్లూరు రామయ్యపల్లెను హైదరాబాద్ కు దీటుగా తీర్చిదిద్దానని, ఇక్కడ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గండ్రా శోభా హరీష్ రెడ్డిని కారు గుర్తుపై ఓటు వేసి అభివృద్ధి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రలోభాలకు లొంగకుండా, బెదిరింపులకు బెదరకుండా అభివృద్ధిని కాంక్షించే గండ్రా హరీష్ రెడ్డి శోభా దంపతులకు కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కల్లెపు రఘుపతిరావు, అల్వాల కుమారు, బద్ది సమ్మయ్య, తిరుపతి, విజేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకసారి ఎమ్మెల్సీగా ఉన్నా, ఎప్పుడు ఏ పదవిలో ఉన్నా ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరించినా కానీ అప్రజాస్వామ్యంగా ఎప్పుడు వ్యవహరించలే. ఎన్నికలు వస్తాయి, ఓట్లు అడగడం, మన విధానాలు చెప్పడం, ప్రజలు నిర్ణయం చేసుకోవడం, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి. కానీ ఈరోజు భూపాలపల్లిలో ఈ 10వ వార్డు ఎట్లయిపోయిందంటే ఇక్కడికి పాకిస్తాన్ ఇండియా లెక్క అయిపోయింది. ఇది ఇక్కడికి వచ్చే ఎవరు ఓట్లు అడగద్దట, ఇక్కడ ఎవరు పోటీ చేయద్దట. ఎందుకే ఇంత బలుపు, ఇంత అహంకారం ఎందుకు అని అడుగుతున్నా. ఎందుకు పోటీ చేయొద్దు అంటే బావ అక్కడ ఉండాలి, బామ్మరిది ఇక్కడ ఉండాలా? ఇదేనా పరిపాలన? ఇదేనా ప్రజలకు ఇచ్చినటువంటిది అంటే? కాబట్టి ఈరోజు ఎంత కవ్వింపు చర్యలు చేస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నాం మేము, ఎంత రెచ్చగొట్టే ధోరణి. ఎందుకంటే వీళ్ళు అనుకుంటున్నారు పదవులు శాశ్వతంగా ఉంటాయి, ఎప్పటికీ మేమే ఇట్లుంటామని. ప్రపంచంలో హిట్లర్ కంటే బాగా గొప్ప నియంత ఎవడు లేడు. హిట్లర్ ఏమైండు? ఆఖరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ కూడా గట్లనే చేస్తే ఆఖరికి ప్రజలన్నా తరిమి కొడతారు, లేకపోతే నీ పని అవుతుంది, జాగ్రత్త అని హెచ్చరిక చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఈరోజు నేను ఇంతకుముందు ఎమ్మెల్యే అయినా, నాకు పుల్లూరు రామయ్యపల్లెలు ఎప్పుడు ఓట్లు వేయలే, తక్కువ వేసింది కానీ మెజార్టీ ఓట్లు ఎప్పుడు రాలే. రాకపోయినా నేను ఎమ్మెల్యేను, ఈ ప్రాంతంలో ప్రజలకు సేవ చేయాలి. ఒకసారి వేయకపోవచ్చు, మరొకసారి ఇస్తారు కావచ్చు, మరొకసారి వేయకపోవచ్చు. ఒకవేళ ఓటు వేయకపోయినా ఈ చేసే పనులు ప్రజలకు కనబడతాయనే విశ్వాసంతో ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినాం. ఒక హైదరాబాద్ లెక్క ఈరోజు మీ ప్రాంతాన్ని అభివృద్ధి